త్రిపుర పోలింగ్కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ప్రచారంలో దూసుకుపోయిన అభ్యర్థుల తలరాతలు రాసేందుకు మార్చేందుకు సిద్ధమయ్యారు ఓటర్లు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరగనున్నటువంటి ఎన్నికలకు బ్యాలెట్లు రెడీ అయిపోయాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో మునిగిపోయి ఉంటే పోలీసులు, భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాట్లలో తన మునకలయ్యారు. ఇంతవరకు ఓకే, ఇది అందరికీ తెలిసిందే. కౌన్ బనేగా లోకల్ బాద్షా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హోరాహోరీగా తలపడుతున్న 3 పార్టీలలో ఎవరు కాలరెగరేస్తారు? హస్తం హవా చాటుతుందా? కార్ టాప్ గేర్లో దూసుకుపోతుందా? కమలం విరబూస్తుందా, వికసిస్తుందా? ఇవే ప్రశ్నలు ఒక చోట నిలవనివ్వటం లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే డయల్ న్యూస్ సర్వే. ఇదే ఇప్పుడు డయల్ వ్యూ. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఈ 7 3 పాతవి, అంటే కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉంటే మిగిలిన 4 అంటే మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల మాత్రమే కొత్తవి. 116 మున్సిపాలిటీలతో పాటు పాతవి, కొత్తవి కలుపుకుంటే టోటల్గా 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరు సత్తా చాటుతారు? ఎవరు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి కాలరెగరేస్తారు అనేదే అత్యవసరంగా సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న. ఇక ఆలస్యం ఎందుకు కానీ ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లతో మొదలు పెడదాం. ఏడు కార్పొరేషన్లు అంటే కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాలలో బీజేపీ 3 కార్పొరేషన్లలో ఊహించని విధంగా పోటీ ఇస్తోంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పుకుంటే ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవును, మీరు వింటున్నది నిజమే. డయల్ న్యూస్ సంచలన సర్వేలో తేలింది ఇదే. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తోంది. నెక్ టు నెక్గా నడుస్తున్న ఈ పోటీలో కాంగ్రెస్కు ఎడ్జ్ ఎక్కువగా ఉందని తేలింది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల సంఖ్య మొత్తంగా 116. మున్సిపాలిటీలలో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తోంది. ఈ పోటీ టగ్ ఆఫ్ వార్గా ఉందని చెప్పుకొని తీరాలి. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట కాంగ్రెస్ బీజేపీని క్రాస్ చేసి మరీ దూసుకుపోతోంది. మొత్తంగా 50% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 30% మున్సిపాలిటీలను బీజేపీ, 20% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు డయల్ న్యూస్ సర్వేలో తేలింది. బీఆర్ఎస్ మొదటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో అంత కసిగా తలపడలేదనే విమర్శ ఉన్నప్పటికీ చివరిలో మాత్రం పుంజుకున్నారు గులాబీ నేతలు. విస్తృత ప్రచారం చేశారు. టు ది లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్. అధికార కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 50% మించి మున్సిపాలిటీలను గెలుచుకోలేదు అని డయల్ న్యూస్ సర్వేలో తేలింది.